హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ రమ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సన్ స్క్రీన్ గురించి అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. నా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు సన్ స్క్రీన్ గురించి. అసలు అది ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది. సో దాని గురించి ఒక వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటి, అది మనం ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకుందాం. సన్ స్క్రీన్ అనేది సన్ నుంచి వచ్చే ఓవర్ హీట్ రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసే ఒక క్రీమ్ అన్నమాట. సో దీన్ని మనము ఎందుకు యూజ్ చేయాలి అంటే, సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్ వల్ల స్కిన్ క్యాన్సర్, స్కిన్ డ్యామేజ్, ఏజింగ్, స్కిన్ బర్న్, ట్యానింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే, దీనికి ఏజ్ లిమిట్, జెండర్ అలా ఏమీ ఉండదు. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో దీన్ని జెంట్స్ కానీ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మనము ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అండ్ సన్ స్క్రీన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. సో మనము సన్ స్క్రీన్ ని తీసుకునేటప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఎస్పీఎఫ్. ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట. మార్కెట్ లో ఎస్పీఎఫ్ 30, ఎస్పీఎఫ్ 50 అండ్ 70 అన్ని ఉంటాయి. సో ఎస్పీఎఫ్ 30 నుంచి మనము యూజ్ చేయొచ్చు. బట్ ఎస్పీఎఫ్ 30 బిలో ఉన్నది అయితే మనం యూజ్ చేసినా ఒకటే, యూజ్ చేయకపోయినా ఒకటే. దాని నుంచి మనకి అసలు అయితే ఏ యూజ్ ఉండదు. సో 30+ నుంచి అయితే మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఎస్పీఎఫ్ 50 ఉన్నదైతే ఇంకా బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది పిఏ కౌంట్. పిఏ అంటే ఏంటంటే ప్రొటెక్టింగ్ ఏజెంట్ ఆఫ్ యూవిఏ అండ్ యూవిబి రేస్. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పిఏ 4+ ఉందన్నమాట. సో సరిగ్గా కనిపించట్లేదు కదా, నేను పక్కన కూడా మీకు ఇస్తాను. సో ఇది డాట్ అండ్ కి సన్ స్క్రీన్ అనమాట. ఎస్పీఎఫ్ 50 పిఏ ++++ అనమాట. సో ఈ ప్లస్ మీనింగ్ ఏంటి అంటే, పిఏ ప్లస్ అంటే ఇది యూవీ రేస్ ని 40-50% బ్లాక్ చేస్తుంది. అండ్ పిఏ ప్లస్ ప్లస్ అంటే 60-70% యూవీ రేస్ ని బ్లాక్ చేస్తుంది. పిఏ ప్లస్ 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 అంటే 90% యూవీ రేస్ ని బ్లాక్ చేస్తుంది. అండ్ పిఏ ++++ అంటే 95% యూవీ రేస్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో పిఏ ++++ ఉంది అంటే ఇది మన స్కిన్ ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ +++ ఉన్నవి కూడా మంచివి, అవి కూడా యూజ్ చేయొచ్చు. యూవిఏ అండ్ యూవిబి రేస్ అంటే ఏంటి అంటే, సన్ రేస్ అనేవి 95% ఎర్త్ కి అట్రాక్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ ఏజింగ్ అనేది త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూవిబి రేస్ కి షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. దీనివల్ల స్కిన్ బర్న్, స్కిన్ డ్యామేజ్ అనేది ఎక్కువగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు సన్ స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దీని మీద ఉంటుందన్నమాట, హైలోరానిక్ సిరమైడ్స్ అని చెప్పి అండ్ 6+ యూవీ రేస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటాయి. సో మీకు పక్కన డిస్ప్లేలో కూడా మీకు క్లియర్ గా వేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ ని చూస్ చేసుకోవాలి అంటే, మీకు ఆయిలీ అండ్ యాక్నే స్కిన్ టైప్ అయితే కనుక జెల్ టైప్ సన్ స్క్రీన్ ని యూస్ చేయండి. సో దీనివల్ల మీకు కూలింగ్ అండ్ రీఫ్రెషింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డ్రై అండ్ రఫ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ ని యూస్ చేయొచ్చు. అండ్ సన్ స్క్రీన్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మీరు బయటకు వెళ్ళే ఒక 15 మినిట్స్ ముందు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి ఫేస్ కి. అది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, మన డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో లాస్ట్ లో సన్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనము నార్మల్ గా డైలీ మాయిశ్చరైజర్స్ అండ్ ఫేర్నెస్ క్రీమ్స్ ఇవి యూజ్ చేస్తాం కదా. మాయిశ్చరైజర్ అండ్ ఫేర్నెస్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ లో సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.